అధ్యయనానికి ఆహ్వానం. అధ్యయన అభిలాషులకు శుభోదయ దివ్యాశీస్సులు. ఏకవాక్య ధ్యానాన్ని చెప్పుకుందాం. విశ్వాస వివక్షతను క్రీస్తులో సమసిపోజేసిన సత్యదేవ, అధ్యయనార్థమైన అనుభవ జ్ఞానాన్ని అనుగ్రహించి ఆశీర్వదించు తండ్రి. ఆమేన్. కష్టములలో మన కండగనుండిన కర్తను దలచవేయో మనసా, నష్టములన్నీయు ననచినయా గురు, నష్టములన్నీయు ననచినయా గురు, శ్రేష్ఠుని బొగడవేయో మనసా, యేసుని ప్రేమను ఏ మారకను, ఎప్పుడు దలచవేయో మనసా. అధ్యయన అభిలాషులకు ఆహ్వాన శుభాశీస్సులు. ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయపు తొలి భాగాన్ని ఈవేళ మనం విశ్లేషణ చేసుకోబోతూ ఉన్నాం. విశ్వాస వివక్షతను క్రీస్తులో ఎలాగూ సమిసిపోయేలా చేశాడో ఆ సత్యాన్ని ఈ వచనాలలో మనం అధ్యయనం చేసుకోబోతూ ఉన్నాం. విశ్వాసం సార్వత్రికమైనది. కారణం ఏంటంటే సత్యం మీద ఆధారపడినది విశ్వాసం. అసత్యం మీద ఆధారపడేది విశ్వాసంగా అనిపిస్తుంది కానీ అది వాస్తవం కాదు. సత్యం మీద ఆధారపడ్డప్పుడు ఇంకా విశ్వాసంలో వివక్షతకు తావెక్కడుంటుంది? ఆ విషయాన్ని పౌలు ఈ 3వ అధ్యాయపు తొలి భాగంలో విశ్లేషించడాన్ని మనం చూస్తాం. అధ్యయనంలోనికి చేరువచ్చిన ప్రియబిడ్డలందరికీ కూడా ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. అంతయ్య సగిలి, జాన్సన్ కొడవటి, రాఫా యాడమ్స్, అమ్మ ప్రసూనమ్మ, జోసఫ్ 88. అరే నీ పెళ్లి రోజురా ఇవాళ, నీకు అమ్మాయికి నా ఆశీస్సులు అందిస్తూ ఉన్నాను. నా ఫ్రెండ్ హైమావతి, బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, బీపీవి ప్రేమ్ కుమార్, డాక్టర్ ఇమ్మడి ధర్మరాజ్ మా తెలంగాణ కోఆర్డినేటర్, బిడ్డ నిర్మల కొప్పుల, మొత్తం 11 మంది, మార్క్ ఆండర్సన్, మొత్తం 12 మంది లైవ్లో ఉన్నారు. అందరికీ ఆహ్వానాశీస్సులు అందిస్తూ ఉన్నాను. వివక్ష జనపరంగా, జాతిపరంగా, ప్రాంతీయంగా ఉంటుంది అని మనం చెప్పుకుంటాం. అనునిత్యం వాటిని మన జీవితంలో ఎదుర్కొంటూనే ఉంటాం. అసలు వివక్ష మూలానికి మనం వెళ్ళినట్లయితే వివక్ష వెనుక ఆధిపత్యం, అలాగే స్వార్థం, ఇవి రెండు దాగి ఉంటాయని కూడా నిన్నటి దినం మనం చెప్పుకున్నాం. అయితే దేవుని విషయంలో కూడా వివక్ష ఉన్నదే. అది క్షమార్హం కానిది అంటాను నేను. కానీ చరిత్రలో అలాగే ఉన్నది. ఈవెన్ పూర్వ నిబంధన చరిత్రలో కూడా దేవ సంబంధిత వివక్ష దైవానుమతిగా పేర్కొనబడింది. మనం దాని గురించిన మీమాంసలోనికి వెళ్ళలేము. కాకుంటే సామాజిక వివక్ష, దానికి కారణాలుంటాయి. ఆర్థిక వివక్ష, అందుకు కారణాలుంటాయి. మిగిలిన సాంస్కృతిక వివక్ష, మిగిలిన వాటన్నింటికీ కారణాలుంటాయి. కానీ ఆస్తిక వివక్ష విషయంలో కారణాలను చూపించడానికి ప్రయత్నం చేయకూడదు. సరిగ్గా ఆ క్రమంలో పౌలు ఎంతటి తీవ్ర సంఘర్షణను బాహ్యంగా, ఆంతరంగంగా ఎదుర్కొన్నాడో మనం గ్రహించవచ్చు. ఇక ఈ 3వ అధ్యాయం, ఎఫెసీ పత్రిక 3వ అధ్యాయం తొలి భాగాన్ని మనం విశ్లేషణ చేసుకోవటానికి ముందు ఆదిమ సంఘం యొక్క పరిస్థితి ఎలాగున్నది, లేక ఆదిమ సంఘం యొక్క అవగాహన ఎలా ఉన్నది, దాన్ని ఒకంత మనం విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. సంకుచిత తత్వానికి అలవాటు పడిన యూదా జాతిలో నుంచి క్రైస్తవం ఆవిష్కృతమైంది.
సంకుచితం అనే మాటే వాడుతున్నాను. అంటే ముక్తిని, దేవతత్వాన్ని తమకు మాత్రమే పరిమితం చేసుకొని మేము మాత్రమే ఈ ముక్తికి అర్హులము, మరొకరు దీనిలోనికి ప్రవేశించడానికి కూడా వీలు లేదు అంటూ పరిధులు నిర్మించుకున్న ఆ కొద్దిపాటి జనాంగంతో కూడిన జాతి, చాలా స్వల్ప సంఖ్యాక జాతి. దానిలో నుంచి ఆవిర్భవించింది, ఆవిష్కృతమైంది క్రైస్తవ విశ్వాసం. మళ్ళీ క్రీస్తు స్వామి సౌవార్తిక పరిచర్యను మనం సువార్తలలో నుంచి ఆలోచన చేసినప్పుడు సార్వత్రిక దృక్పథం ఎలాగూ ఆయన వ్యక్తపరిచాడో అది కనిపిస్తుంది. ఇంకొంచెం చారిత్రాత్మకంగా మనం వెళ్ళాలి అనంటే క్రీస్తు స్వామి ప్రదర్శించిన సార్వత్రిక ముక్తి తత్వమే ఈ సంకుచిత స్వార్థ మతవాదులైన యూదులు ఆయనను శిలువకు అప్పగించడానికి కారణమై ఉంటుంది. మళ్ళీ ఆదిమ సంఘం అంటే ఈ సంకుచిత నేపథ్యంలో నుంచి ఆవిష్కృతమైన ఈ సార్వత్రిక సంఘం ఉన్నదే, ఇది కూడా ఎందుకో ఆ భావనలనే వెంట పెట్టుకుని వచ్చింది. అయితే ఆ భావనలను వెంట పెట్టుకుని వచ్చిన స్పష్టమైన సంఘర్షణ మనం ఖచ్చితంగా చూస్తాం. ఇక్కడ కొంచెం చారిత్రక నేపథ్యంలోనికి వెళ్దాం, అంటే అధ్యయన కోణంలోంచి చారిత్రక నేపథ్యంలోనికి వెళ్దాం. యూదేతరులైన వారు యూద విశ్వాసం పట్ల ఆకర్షితులు కావటానికి మామూలు కారణాలు ఏమై ఉంటాయి? ఒక ప్రత్యేకమైన జాతి, ఒక ప్రత్యేక సాంస్కృతిక పద్ధతులను పాటించే జాతి, ప్రత్యేక సాంస్కృతిక పద్ధతులు, వారి వేషధారణ, వారి భాష, వారి ప్రవర్తన, మళ్ళీ వాళ్ళ సంస్కృతి భిన్నంగా ఉంటుంది, ప్రత్యేకంగా ఉంటుంది. కనుక మిగిలిన వారు అటు ఆకర్షితులు అవడానికి ఆస్కారం ఉన్నది. దైవ చింతనలోనికి వెళ్దాం. దైవ చింతనలోనికి వెళ్తే ఏకదైవారాధన, ఆత్మదైవారాధన, అరూప దైవారాధన వారి ప్రత్యేకం. సో అరూప దైవారాధన వైపు ఆకర్షితులు కావటం అనేది సాధారణంగా జరుగుతూ ఉంటుంది. మనం ఏథెన్స్లోనికి వెళ్ళినట్లయితే తెలియబడని దేవుడు అంటే మాకు దేవుళ్ళుగా తెలిసిన వాళ్ళు ఎందరున్నారో వాళ్ళందరకు ఆవల మళ్ళీ తెలియబడని మరొక దేవుడున్నాడు అని ఆ అరూప భావనని వాళ్ళు వ్యక్తం చేయటం మనం చూస్తాం. అలా ఆస్తిక తత్వం భిన్నంగా ఉండటం మరొక కారణం అయి ఉంటుంది. మళ్ళీ వాళ్ళ చారిత్రక నేపథ్యం, చారిత్రక ముక్తి నేపథ్యం, వాళ్ళు ఒక జనాంగంగా రూపొందించే క్రమంలో ఎదుర్కొన్న పలు వైపరీత్యాలను దేవశక్తితో ఎలాగూ అధిగమించుకుంటూ వచ్చారు. ముఖ్యంగా ఐగుప్తు దాసత్వం నుండి వారు ఎలా బయటికి వచ్చారు, అలాగే బబులోను దాసత్వంలో నుంచి వాళ్ళు ఎలా విమోచించబడ్డారు. ఈ చరిత్ర అనేకులను ఆకర్షితులుగా అటు మళ్లింపచేసి ఉంటుంది. మళ్ళీ పాపులర్ థియరీ చెప్పుకుందాం. స్వర్ణ దేవాలయం, అద్భుతమైన స్వర్ణ దేవాలయం, వేల మణుగుల బంగారంతో నిర్మించింది. మళ్ళీ రోమా సామ్రాజ్యంతో సహవాసం చేసిన హేరోదు పునర్నిర్మించిన స్వర్ణ దేవాలయం, కొంచెం ఎక్స్టెండ్ చేశాడు అని చెప్పి చరిత్ర చెబుతూ ఉంటుంది. సో స్వర్ణ దేవాలయం వైపు కూడా ప్రజలు ఆకర్షితులై ఉంటారు. మళ్ళీ నిషేధ ఆజ్ఞలు, ఈ స్వర్ణ దేవాలయాన్ని వెలుపలి నుండి చూడటమే తప్ప లోనికి ప్రవేశించడానికి వీలు లేదు అని. ఇక్కడ మరొక చారిత్రక మీమాంసను గురించి అధ్యయనంలో ఆలోచన చేసేందుకు ప్రయత్నం చేద్దాం. ఆది సంఘం ప్రతిదినము ఇంటింటా కూడుకొనుచు అనే మాట తర్వాత ఉంటుంది. వారు దేవాలయంలో కూడా కూడుకొనుచు అనే మాట మనం చూస్తాం. దేవాలయంలో, సో దేవాలయం లోపలికి ప్రవేశించడానికి యూదేతరులైన వారికి అనుమతి లేదు.
సో యూదేతరులైన వారు దేవాలయంలో సంఘం ఆవిర్భవించిన నాటి నుండి కొనసాగేంత వరకు కూడా ప్రవేశించలేదా? అదొక మీమాంస, దేని మీమాంస. రెండోది, ఒకవేళ ప్రాంగణానికి వెలుపల అంటే నిషేధిత ప్రాంగణానికి ఆవల యూదేతరులైన వారు కూడా ఈ సంఘ సమాలోచనల్లో పాల్గొన్నారా? ఇది చారిత్రక నేపథ్యం, మీమాంస కోసమే నేను చెబుతున్నాను. ఆసక్తి పరులు దాని మీద అధ్యయనం చేసుకోవచ్చు. సో ఈ క్రమంలో సంఘం చెదిరిపోయినప్పుడు, అంటే శ్రమ ఎదురయ్యి ఆ సంఘం చెదరిపోయినప్పుడు నూతన సంఘాలు ఆవిర్భవించాయి. ఆ నూతన సంఘాలు ఆవిర్భవించినప్పుడు నియమ నిబంధనలలో కొంత సడలింపు ఉన్నది కనుక యూదేతరులైన వారు ఆకర్షించబడటానికి అవకాశం ఉన్నది, ఆకర్షించబడ్డారు. సరిగ్గా ఇక్కడ స్ట్రగుల్ ప్రారంభమైంది. సంప్రదాయ యూదా విశ్వాసంలో నుంచి లేక సనాతన యూదా విశ్వాసంలో నుంచి క్రైస్తవ విశ్వాసంలోనికి వచ్చిన వారు మళ్ళీ యూదేతర విశ్వాసాల నుండి క్రైస్తవ సంఘంలోనికి వచ్చిన వారి మధ్య విభేదం. అధ్యయనంలో మనం తీవ్రంగా ఆలోచించేస్తే యెరూషలేములో ఒక సమాలోచన సభ జరిగింది. అపోస్తలుల చర్యల పుస్తకం 15వ అధ్యాయం. సంఘానికి మూల స్తంభాలుగా వ్యవహరించే పేతురు, యాకోబు, యోహాను. పేతురు, యాకోబు, యోహాన్లను మళ్ళీ అధ్యయన కోణంలో ఆలోచన చేయండి. ముగ్గురు గలిలయ వాసులు, బేత్సయిదతో సంబంధాలు కలిగిన వాళ్ళు, క్రీస్తుకు సమీప బంధువులు. ఈ ముగ్గురు పిల్లర్స్గా ఉంటున్నారు. వాళ్ళు సమాలోచన సభ జరిపారు. అది రికార్డ్ అయింది బుక్లో. అంటే ఒక సమాలోచన సభ ఈ అంశం మీద జరిగింది అంటే పరిస్థితి ఎంతటి తీవ్రంగా ఉందో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ నేపథ్యంలో నుంచి పౌలు తన దార్శనిక విలువలతో బయటకు వచ్చాడు. సమాలోచన సభను ఒప్పించటం, వారి అనుమతి తీసుకోవటం సామాన్యమైన విషయం కాదు. ఇక్కడ మళ్ళీ అధ్యయన కోణంలోనే మరొక 2 విషయాలు చెప్పుకుందాం. ఒకటేంటంటే, పౌలు సనాతన సంప్రదాయ యూద విశ్వాసానికి తొలుత చెందినవాడు కనుక యెరూషలేములోని సమాలోచన సభ అతని యూదీయ విశ్వాస నిబద్ధతను అంగీకరించి ఉండవచ్చు. కారణం, అతడు క్రైస్తవ మార్గంలో ఉన్న వారిని అందరినీ సంహరించేందుకు సిద్ధపడి వెళ్ళాడు గనుక. రెండోది, చాలా లౌకికమైన విషయం. లౌకికం అనే మాట ఆచితూచి వాడుతున్నాను నేను. లౌకికం అనే పదానికి సాధారణంగా ప్రతికూల అర్థమే ఉంటుంది. కాబట్టి నేను ప్రతికూలతలో కూడా సానుకూలతను చొప్పించే ప్రయత్నంలో ఆ పదాన్ని ఇక్కడ వినియోగిస్తూ ఉన్నాను. యెరూషలేములో ఉన్న ఆదిమ సంఘ ఆర్థిక స్థితి చితికిపోయి ఉన్నది. ఆ క్రమంలో తాను తల్లి సంఘము అని పిలువబడే ఈ యెరూషలేము సంఘానికి ఆర్థిక నిధులను కానుకగా తీసుకొని వచ్చాడు. సో అది కూడా జెరూసలేం కౌన్సిల్ మీద తప్పక ప్రభావం చూపించి ఉంటుంది అని అధ్యయన కోణంలో నుంచి నేను విశ్వసిస్తూ ఉంటాను. ఈ కారణాలన్నీ ఉన్నాయి. సరిగ్గా ఈ కారణాలని మనసులో ఉంచుకొని ఇవాల్టి అధ్యయనంలోని 13 వచనాలను మనం విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఈ కారణం చేత ఇతరులైన మీ నిమిత్తం క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలు అనే నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఈ కారణం చేత లేక ఈ హేతువు చేత అని ఉన్నాడు. అంటే ముందు వచ్చిన మనం చదువుకోవాలి. ఏమని? దేవునికి నివాస స్థలంగా ఉండేలాగా మనం కట్టబడుతూ ఉన్నాం. ముఖ్యంగా యూదేతరులైన మీరు సజీవ మందిరాలుగా లేక సజీవ దేవాలయాలుగా మిమ్మలను మీరు మలుచుకుంటూ ఉన్నారు, లేక దేవుడు మిమ్మలను మలుస్తూ ఉన్నాడు అని చెప్పి ఈ కారణం చేత, అంటే దేవతత్వాన్ని సజీవంగా మీరు జీర్ణించుకున్న కారణం చేత
మీ అందరి నిమిత్తం ఇతరులైన అని నేను నా ట్రాన్స్లేషన్లో వాడాను. మీ అందరి నిమిత్తం అంటే యూదేతరులైన వారందరి నిమిత్తం క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలు అని నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. క్రీస్తు యేసు యొక్క ఖైదీనైన పౌలు అంటే క్రీస్తు యేసు కొరకు ఖైదీనైన పౌలు అనాలి. మనం ఎఫెసీ పత్రికను అంటే పౌలు రాసిన ఏ పత్రికల్ని మనం అధ్యయనం చేసినా తప్పక అపోస్తలుల కార్యాల గ్రంథాన్ని రిఫర్ చేసుకుంటూ ఉండాలి. అపోస్తలుల కార్యాల గ్రంథం 23 నుంచి 26-32 వరకు, మళ్ళీ 29వ అధ్యాయం 30వ వచనం, వీటిని మనం గమనిస్తే దాదాపు ఏడాదిన్నర పాటు పౌలు కైసరేలో చెరలో ఉన్నాడు అని, అలాగే మరొక ఏడాది పాటు రోమా పట్టణంలో గృహ నిర్బంధంలో ఉన్నాడని, మరో 2 ఏళ్ల పాటు గృహ నిర్బంధంలో ఉన్నాడని అపోస్తలుల చర్యల పుస్తకంలో మనం చారిత్రక పరంగా చూస్తాం. అంటే దాదాపు 3.5 ఏళ్ల పాటు అతను చెర జీవితాన్ని అనుభవించాడు, గృహ నిర్బంధం అయినప్పటికీ లేదా చెరసాల్లో ఉన్నప్పటికీ. క్రీస్తు శకం 58 నుంచి 62 మధ్య ఈ చెరకాలం జరిగింది అని పండితులు అభిప్రాయపడతారు. అంటే ఒక 4 ఏళ్ల సమయాన్ని మనం పరిగణలోనికి తీసుకోవచ్చు. ఎందుకు చెరలో ఉన్నాను అంటానికి మళ్ళీ ఇతని మీద మోపబడిన అభియోగాన్ని గురించి ఆలోచన చేస్తే ఓన్లీ బికాస్ ఆఫ్ దిస్ జెనిటైల్స్, మళ్ళీ క్రీస్తు విశ్వాసాన్ని ప్రకటించినందుకు కాదు పౌలు మీద అభియోగాన్ని మోపింది. క్రీస్తు విశ్వాసాన్ని ప్రకటిస్తూనే యూదీయ విశ్వాసాన్ని కూడా అనుసరిస్తూ స్వర్ణ దేవాలయంలోనికి ప్రవేశ అర్హత లేనటువంటి యూదేతరులైన వారిని వెంట పెట్టుకుని వచ్చాడు. ఆ అభియోగాన్ని మోపి నేరారోపణ చేసి నిరూపించడానికి అతన్ని ఖైదు చేసి విచారణకు పంపించడం మనకు జరిగింది. అంటే స్పష్టంగా పౌలు చెప్పేది ఏంటంటే, నేను మీకు దేవ సామీప్యతను అందించే క్రమంలో క్రీస్తు యొక్క ఖైదీనయ్యాను అని చెబుతున్నాడు. మళ్ళీ 2వ వచనంలోకి వెళ్దాం. మీకోసం నాకు అనుగ్రహింపబడిన దేవకృపకు సంబంధించిన ఏర్పాటు గురించి మీరు విన్నారు అని అంటే ఆ మాట తన పత్రికలు సంఘములో పఠించబడుతూ ఉండగా విన్నారు అనే భావనే వస్తుంది. అంటే నా పత్రికలన్నీ ఎవరో ఒకడు చదువుతూ ఉంటే మీరు సమాజంలో చేరి విన్నారు అనే భావన మనం అక్కడ అర్థం చేసుకోవచ్చు. మీకోసం నాకు అనుగ్రహించబడ్డ దేవ కృపకు సంబంధించిన ఏర్పాటు గురించి. మళ్ళీ ఇక్కడ ఏర్పాటు అనంటే తన సాధికారికతను కూడా మనం చెప్పుకోవాలి. ద కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం 50లో జరిగిన కౌన్సిల్ ఆఫ్ జెరూసలేం నా సాధికారికతను, నా ప్రామాణికతను స్థిరపరిచింది. మళ్ళీ స్థిరపరచడంలో కూడా ఏంటి, 2 షరతులు. 1, యూదేతరులైన ఇతరుల మధ్య నేను పరిచర్య చేయడానికి అంగీకరించింది. 2ది ఆర్థికమే, యెరూషలేములో ఉన్న తల్లి సంఘ అనార్థిక పరిస్థితుల్లో ధన సహాయాన్ని చేయాలి. ఈ 2 కారణాలతో అంటే నన్ను ఈవెన్ జెరూసలేం కౌన్సిల్ కూడా నా ప్రామాణికతను అంగీకరించింది. ఏంటి ఆ ప్రామాణిక? మీకోసం నాకు అనుగ్రహించబడిన దేవకృప. అంటే దేవ దర్శనాన్ని నేను కలిగిన దానిని మీకు మాత్రమే పరిమితం చేస్తూ యెరూషలేము కౌన్సిల్ స్థిరపరిచిందే. ఆ సంగతి మీరు కూడా విని ఉన్నారు. పౌలు గత పత్రికలను వారు చదువుతూ ఉన్నప్పుడు విని ఉండొచ్చు అని ఆ ఏర్పాటును గురించి విన్నారు. 3వ వచనం ఎలాగంటే, క్రీస్తు మర్మం దేవదర్శనం ద్వారా నాకు తెలియపరచబడిన సంగతి గురించి పూర్వం సంక్షేపంగా వ్రాశాను. ఇంగ్లీష్లో సంక్షేపము లేక సంక్షిప్తము అనే ఆ పదజాలం స్పష్టంగా ఉండదు తర్జుమాలో, ఆ తొలి తర్జుమాల్లో. తెలుగులో మాత్రం చక్కగా సంక్షేపంగా లేకపోతే సంక్షిప్తంగా అనే ఈ తర్జుమా తెలుగులో మాత్రమే ఉన్నది. ఇది మళ్ళీ మన
భాగ్యం అన్నమాట. మీకోసం అంటే ఎలాగంటే క్రీస్తు మర్మం దేవదర్శనం ద్వారా నాకు తెలియపరచబడిన సంగతి. ఇక్కడ క్రీస్తు మర్మము అనేదాన్ని మనం దేవమర్మం క్రీస్తులో వ్యక్తమైందని చాలా అంశాలు చెప్పుకున్నాం. కానీ ఇక్కడ మాత్రం క్రీస్తు మర్మం ఏంటంటే దేవ నరుడైన యేసు క్రీస్తు కేవలము తాను జనించిన జాతికి మాత్రమే పరిమితమైన విమోచకుడు కాదు, కానీ ప్రపంచమంతటికి తనను అంగీకరించిన మానవాళినంతటినీ ముక్తి పదములోనికి తీసుకుని వెళ్లేందుకు తనను తాను సమర్పించుకున్న దైవము. ఇది అంటే ఈ సార్వత్రికత, క్రీస్తులో వ్యక్తమైన ముక్తి సార్వత్రికత దేవమర్మంగా ఇక్కడ పౌలు పేర్కొంటూ ఉంటాడు. అది ఇక్కడి దేవమర్మం. ఈ దేవ కృపకు సంబంధించి ఆ మర్మము నాకు దర్శనం ద్వారా తెలియపరచబడిన సంగతి గురించి పూర్వం నేను సంక్షేపంగా వ్రాశాను. ఇదే పత్రిక 1-2 అధ్యాయాల్లో అక్కడక్కడ ఉన్న వివరణ అయి ఉండొచ్చు, లేదా ఇప్పటి వరకు ప్రాచుర్యంలో ఉన్న పౌలు పత్రికలన్నింటికి గురించి వాటికి సూచనగా ఈ వాక్యం రాసి ఉండొచ్చు అని పండితులు భిన్నాభిప్రాయాలను వ్యక్తం చేస్తారు. ఎలాగైనా సరే ఈ విషయం పౌలు పత్రికల్లో కనిపించడాన్ని మనం చూస్తాం. 4వ వచనం, మీరు దాన్ని చదివినట్లయితే దాని ద్వారా ఆ క్రీస్తు మర్మాన్ని గురించి నాకు కలిగిన జ్ఞానాన్ని మీరు గ్రహించుకోగలుగుతారు. మీరు దాన్ని చదివినట్లయితే అంటే దేవదర్శన పూర్వాపరాలను మీరు చదివి గ్రహించినట్లయితే. పూర్వాపరాలు మనకు తెలుసు. దేవదర్శన పూర్వ పరిస్థితి రక్త చరిత్ర, దేవదర్శన అనంతర పరిస్థితి కృపా పరిచర్య. సో ధర్మశాస్త్ర కృపా పరిచర్యలు దేవదర్శన పూర్వ పరాలుగా ఉన్న సంగతి పౌలుకు తెలుసు, పౌలు గురించి విన్న వాళ్లకు తెలుసు. అది చెబుతూ, నేను యూదేతరులైన మీ పట్ల కాదు, యూదులైన క్రైస్తవుల పట్ల కూడా ఎంతటి తీవ్రమైన చర్యలను చేపట్టేందుకు బయలుదేరానో ఆ సంగతి మీకు తెలుసు. అంతటి ధర్మశాస్త్ర నిబద్ధతను కలిగిన నేను దేవదర్శన అనంతరం మీకోసం దానిని పరిమితం చేసుకున్నాను. ఆ సంగతి మీరు చదివినట్లయితే నాకు కలిగిన జ్ఞానాన్ని మీరు గ్రహించుకోగలుగుతారు. అంటే కేవలం దేవ మర్మమైన క్రీస్తు వ్యక్తపరిచిన సార్వత్రిక ముక్తి తత్వాన్ని నేను యూదేతరులైన వారందరికీ అందించేందుకు ఎలాగూ సిద్ధపడ్డానో అది జ్ఞానం. ఆ జ్ఞానం మీకు తెలుస్తుంది అన్నాడు. 5వ వచనం, అయితే ఈ మర్మం ఇప్పుడు ఆత్మ మూలంగా దేవుని పరిశుద్ధులైన అపోస్తలులకు ప్రవక్తలకు బయలుపరచబడినట్లుగా పూర్వకాలాల్లో మనుషులకు తెలియపరచబడలేదు. సార్వత్రిక ముక్తి తత్వం క్రీస్తుకు పూర్వం బయలుపరచబడలేదు. ఈ మాట వాస్తవంగా అంగీకరిద్దాం. సార్వత్రిక ముక్తి తత్వం అనేది, సార్వత్రిక రక్షణ సిద్ధాంతం అనేది క్రీస్తు సంఘటన తరువాతే వ్యక్తమైంది, ప్రాచుర్యమైంది, ఇప్పటికీ కొనసాగుతూ ఉన్నది. క్రీస్తు సంఘటనకు పూర్వం లేదా సంఘ ఆవిర్భావానికి పూర్వం మతం లేకపోతే ముక్తి మార్గం ఏదైనా సరే జాతికి, జనాంగానికి, ప్రాంతానికి మాత్రమే పరిమితం అవుతూ వచ్చింది. మళ్ళీ ఆ పరిమిత ముక్తి పదం ఈవేళ కూడా కొనసాగుతూ ఉంది, మిగిలిన చోట్ల అలాగే. కానీ క్రీస్తు సంఘటన తరువాత సార్వత్రిక ముక్తి తత్వ ప్రాచుర్యం బయలుదేరింది. దాన్ని చెబుతూ గతంలో కూడా ప్రవక్తలు, అపోస్తలులు ఉన్నారు. అపోస్తలులు అని అంటే నవనిబంధన అపోస్తలుల కోణంలో చెప్పడంలా ముక్తి మార్గ ప్రబోధాన్ని వెంట పెట్టుకుని సంచారం చేసిన వాళ్ళని అపోస్తలులు అందాం, ఏ విశ్వాసానికి సంబంధించిన. అలాగే మళ్ళీ ప్రవక్తలు అంటే దేవ సంకల్పాన్ని సామాన్య నరునికి అందించే క్రమంలో లేఖనాన్ని వెల్లడిపరిచిన వారు అందాం. వాళ్ళు పూర్వం ఉన్నప్పటికీ ఈ ముక్తి మార్గం అంటే ఈ సార్వత్రిక ముక్తి తత్వం బయలుపరచబడలేదు. కారణం ఏంటంటే మనం చదువుకున్నాం కదా, కాలపూర్ణత, కాల సంపూర్ణత అని చెప్పుకున్నాం కదా. దాన్ని అనుసరించి ఈ వచనాన్ని మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. 6వ వచనం, ఈ మర్మం ఏదంటే, ఇప్పుడు మర్మం అనే దాన్ని ఏ అర్థములో లేక
ఏ పరిశీలనలో వ్రాస్తూ ఉన్నాడో మనం అది చూడొచ్చు. ఈ మర్మం ఏదంటే, ఇతరులు సువార్త ద్వారా క్రీస్తు యేసులో, ఇతరులు ఉన్నప్పుడు అన్యజనులు అనే మాట ఉంటుంది అక్కడ. నేను అది వాడటం ఇష్టం లేక ఇతరులు అంటున్నాను. ఇతరులు సువార్త ద్వారా క్రీస్తు యేసులో యూదులతో పాటు సమవారసులుగా, ఒకే శరీరంలోని సాటి అవయవాలుగా, వాగ్దానంలో పాలివారుగా ఉన్నారన్నదే. 3 ప్రత్యేక ఆధిక్యతలను యూదేతరులైన వారందరూ యూదులతో కూడా కలిసి ఎలాగూ సంతరించుకున్నారు దాన్ని ఈ వచనంలో మనం చూస్తాం. 3 మర్మం ఏంటంటే, యూదులు స్వతంత్రించుకున్న లేక యూదులు మాకు మాత్రమే పరిమితము అనుకున్న ఈ 3 ఆధిక్యతలను విశ్వసించిన ప్రపంచ మానవాళి అందరూ కూడా సంతరించుకుంటారు అని. ఆ 3 ఏం చెబుతున్నాడు? 1, సమవారసులుగా వారసత్వం. ఇక్కడ వారసత్వము రక్త సంబంధమా, వారసత్వము వాగ్దాన ఫలమా అనేది మనం ఒక్క నిమిషం చెప్పుకోవాలి. వారసత్వం అనేది భౌతిక రీత్యా, ఆర్థిక పరంగా, లేకుంటే సామాజిక పరంగా చూస్తే రక్త సంబంధానికి మాత్రమే పరిమితం అవుతుంది. కానీ విశ్వాస పరంగా లేదా ఆస్తిక పరంగా చూస్తే అది వాగ్దానంతో ముడిపెట్టబడి ఉంటుంది. మనం దేవసృజన ఆదికాండాన్ని అధ్యయనం చేసుకునేప్పుడు చెప్పుకున్నాం. ఇష్మాయేలు గురించి, ఇస్సాకును గురించి చెప్పుకుంటూ, ఒకరేమో రక్త సంబంధంతో కూడుకున్నవారు, మరొకరేమో వాగ్దానంతో కూడుకున్నవారు అని. కనుక ఆస్తిక కొనసాగింపు ఎప్పుడు, లేక ఆస్తిక వారసత్వం ఎప్పుడు రక్త సంబంధంతో కాక వాగ్దానంతోనే ముడిపడి ఉంటుంది. వాగ్దానం ఏంటి? అబ్రహాముకు అనుగ్రహించబడిన వాగ్దానమే. భూలోకములో ఉన్న సర్వజనులు నీలో దేవపుత్రులుగా లేక దేవుని బిడ్డలుగా పరిగణించబడతారు అనేది. కనుక దాన్ని యథార్థపరుస్తూ క్రీస్తు సంఘటన దాన్ని యథార్థపరిచింది కనుక సహవారసులు అన్నాడు. విశ్వాస సహవారసులు. తరువాత ఒకే శరీరంలోని సాటి అవయవాలు. సంఘము దేవుని శరీరము అన్నాం. శరీరాన్ని గురించి భిన్న అభిప్రాయాలను కూడా మనం వ్యక్తం చేసుకున్నాం. రక్తమాంసయుక్త దేహమైన మాట అని చెప్పుకున్నాం. ప్రదేశానికి, కాలానికి పరిమితమైన దేవతత్వము అని చెప్పుకున్నాం. మళ్ళీ పరిశుద్ధుల సమూహమైన సంఘము అని చెప్పుకున్నాం. ప్రతిదినము విలువబడే క్రీస్తు శరీరము, రక్తము అయిన సాదృశ్యం అని చెప్పుకున్నాం. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని ఈ శరీరంలో పాలిభాగస్తులయ్యారు, సహవారసులయ్యారు అంటున్నాడు. సాటి అవయవాలయ్యారు అని అంటున్నారు. అంటే ఈ 4 విషయాలలో మీరు పాలిభాగాన్ని కలిగి ఉన్నారు. 3వది ఏంటంటే, వాగ్దానంలో పాలివారుగా ఉన్నారు. వాగ్దానం 2, మెస్సియాను గురించిన వాగ్దానము, అబ్రహాముకు అనుగ్రహించబడిన మెస్సియానిక్ ప్రామిస్. మెస్సియా వాగ్దానం ఏంటి? కేవలం ఈ జనాంగంలో మాత్రమే మెస్సియా ఉద్భవిస్తాడు. అంటే యూదులలో నుంచే మెస్సియా ఉద్భవిస్తాడు. అయితే ఎప్పుడైతే ఆయన శరీరంలో మళ్ళీ ఆయన తత్వంలో ఆ సంబంధాన్ని కలిగి ఉన్నాము, ఆ సంబంధం ద్వారా వాగ్దానంలోనికి మనం ప్రవేశిస్తాం. అబ్రహాము వాగ్దానాన్ని స్వతంత్రించుకుంటాం. మళ్ళీ ఆ వాగ్దాన యథార్థత అయిన క్రీస్తు ముక్తిని మనం స్వతంత్రించుకుంటాం. కనుక ఈ 3 విషయాలను గురించి చెబుతూ ఇది మర్మము అన్నాడు. దీన్ని మర్మము అన్నాడు. మర్మం యొక్క పూర్తి విశ్లేషణ మనం గతంలో చెప్పుకున్నాం. ఇక్కడ మాత్రం యూదేతరులైన వారందరూ ఈ 3 ఆధిక్యతలను యూదులతో పాటు సంతరించుకోవటమే దేవ మర్మము అని మనం గ్రహించాలి. 8వ వచనం, 7వ వచనం. కార్యగు దేవుడు తన శక్తి చేత నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున నేను ఆ సువార్తకు పరిచారకుడనయ్యాను. కార్యగు దేవుడు అంటే కార్యాన్ని జరిగించేది ఆయనే, కార్యాన్ని నిర్ణయించేది ఆయనే, కార్యాన్ని కొనసాగించేది ఆయనే.
అంటే దేవ సంకల్పాన్ని గురించి చెబుతూ దేవ సంకల్పంలో అందరూ ఉన్నారు. కాల పూర్ణతలో కొందరు వెనుకబడిపోవచ్చు, కానీ పూర్ణ పరిపక్వతలోనికి అందరూ ప్రవేశిస్తారు అని చెబుతూ కార్యాకార్యకు దేవుడు అంటున్నాడు. ఆ దేవుడు తన శక్తి చేత నాకు అనుగ్రహించిన కృపావరం చొప్పున, దేవశక్తిని గురించి ఇక్కడ మళ్ళీ పౌలు కోణంలో నుంచి 2 అంశాలను మనం విశ్లేషణ చేసుకోవడానికి ప్రయత్నం చేద్దాం. ఒక శక్తి ఏంటంటే శ్రమానుభవాన్ని తట్టుకోవడానికి, శ్రమలలో సహితము మొక్కవోని విశ్వాసాన్ని ప్రదర్శించడానికి దేవుడు అనుగ్రహించిన శక్తి. అది సామాన్యమైంది కాదు. పౌలు అంటాడు, నేను ఏ స్థితిలోనైనా ఉండటం తెలిసిన వాడిని. కడుపు నిండిన పరిస్థితిలో ఉంటాను, కడుపు కాలే పరిస్థితిలో ఉంటాను, సంపన్న స్థితిలో ఉంటాను, దారిద్ర్య స్థితిలో కూడా నేను ఒకేలాగుంటాను అంటాడే. అది శక్తి, దైవానుగ్రహమైన శక్తి. ఏంటంటే భౌతిక పరిస్థితులలో ఉన్న ప్రతికూలతలన్నింటినీ సమంగా స్వీకరించగలిగిన ఆ నిగ్రహ శక్తి, ఆ స్థితప్రజ్ఞత, అది కార్యాకారి అయిన దేవుని ద్వారా అనుగ్రహించబడిన శక్తిగా మనం చెప్పుకోవచ్చు. మళ్ళీ ఆ శక్తిని ఏమంటున్నాడంటే కృపావరము అన్నాడు. మళ్ళీ ఆ శక్తి యొక్క 2వ పార్శ్వం ఏంటంటే ఏ పరిస్థితుల్లోనూ నేను నా టాస్క్ను విడిచిపెట్టను. నేను ఎప్పుడు పౌలు గురించి ఆలోచన చేసేప్పుడు పౌలు పరిచర్యలోని ఆ సంఘటన అలా జ్ఞాపకానికి వస్తుంది. కొట్టి కొన ఊపిరితో ఉన్నవాడిని కాళ్ళు పట్టి పొలిమేర ఆవలకు ఈడ్చుకొని వెళ్ళి కొన ఊపిరితో వదిలిపెట్టి వచ్చారు. పొలిమేర అవతలకు ఈడ్చుకొని వెళ్ళటానికి గల కారణం కూడా చెప్పారు. ఒకవేళ ఇతని తుది శ్వాస ఇదిగో మన పొలిమేర లోపల జరిగితే అది ఈ గ్రామానికి లేక ఈ పట్టణానికి కీడు గనుక, ఈ కీడు మన మీద కాకుండా అవతలి పట్టణం మీద ఉండాలని పొలిమేర అవతలికి ఈడ్చుకుని వెళ్ళారు. అంటే కొన ఊపిరి, ఇంకా దాదాపు ఆ లాస్ట్ బ్రెత్ అప్పటిదాకా కొట్టారు. సరే, దేవుని సంకల్పం పౌలు పట్ల ఉన్నది కనుక ఆయన అనుచరులు వచ్చారు, పౌలుని తీసుకుని వెళ్ళారు, బాగు చేశారు. గాయాల పచ్చి ఆరకముందే మళ్ళీ తన సౌవార్తిక ప్రకటన ప్రారంభం చేశాడు. అది నిబద్ధత. అన్ని తన్నులు తిని దెబ్బలు తిని ప్రాణాపాయం మీదకి తెచ్చుకొని అయినా సరే అది దేవుని శక్తి. నాకు ఎదురయ్యే శ్రమలన్నింటిలో, ప్రతికూలతలన్నింటిలో కూడా తట్టుకొని నిలవబడే శక్తి ఇచ్చాడు. ఆ శక్తి వలన నేను గడిచిన ప్రతికూలతలను, సంఘర్షణలను కృంగిపోకుండా ముందుకు సాగిపోవడానికే నాకు శక్తి ఇచ్చాడు. ఆ 2 కోణాల్లోంచి చెప్పుకుంటూ మనం దానిని కృపావరంగా పరిగణించి ఆ కృపకు నేను దాసుడినయ్యాను, పరిచారకుడినయ్యాను అనే మాట స్టీవర్డ్షిప్ అంటారు. స్టీవర్డ్షిప్ అనే మాట ఏంటంటే చాలా పెద్ద మాట. ఇది మనమైతే ఇప్పుడు స్టీవర్డ్షిప్ అనేదాన్ని చాలా పెద్ద ఆధిక్యతలో వాడుకుంటాం, కానీ వ్యవసాయ నేపథ్యంలో నుంచి చూద్దాం. ఒక మంచి వ్యవసాయదారుడు ఉంటే, అతగాడికి చాలా ఎక్కువ వ్యవసాయ భూమి ఉంటే అనేక మంది కూలీలు లేకపోతే పాలివాళ్ళు ఉంటే, పాలివాళ్ళు అనకూడదు కాబట్టి పాలిగాళ్ళు ఉంటే వాళ్ళందరినీ అజమాయిష్ చేసే పెద్దవాడు ఉంటాడు. పెద్ద పాలేరులు అనేక మంది ఉంటే పెద్ద పాలేరు ఉంటాడు. అది స్టీవర్షిప్ అంటే. అతడు దాసుడే, మిగిలిన దాసుని వలె మిగిలిన దాసులందరిలాగా అతను అదే స్థితిలో ఉన్నాడు. కానీ అతనికి ఇచ్చిన యాజమాన్య కృపావరం ఏంటంటే, ఇదిగో ఈ దాసులందరినీ కూడా నువ్వు మేనేజ్ చేయి, కానీ నీ దాసత్వాన్ని మర్చిపోకూడదు. పౌలు ఖచ్చితంగా అదే అంటాడు. దీన్ని అధ్యయనకర్తలు ఎంత బాగా చెబుతారంటే, క్రీస్తుతో సహవాసం చేసిన అపోస్తలునిగా తనను తాను పరిగణించుకున్న, క్రీస్తుతో ప్రత్యక్ష సంబంధం కలిగిన అపోస్తల స్థాయి కంటే నేను ఇదిగో ఈ దాసత్వపు స్థితిలోనే ఉన్నాను అని చెప్పడం కోసం పౌలు ఈ పదాలను వినియోగించాడు అని అధ్యయనకర్తలు చెబుతూ ఉంటారు. దీనికి నేను పరిచారకుడయ్యాను. 8వ వచనం, దేవుడు మన ప్రభు అయిన క్రీస్తు యేసులో నెరవేర్చిన నిత్య సంకల్పం చొప్పున, నిత్య సంకల్పం, క్రీస్తులో నెరవేర్చిన నిత్య సంకల్పం.
సంకల్పం ఒకసారి నెరవేరదు. సంకల్పం క్రమానుగతమైన నెరవేర్పుతో కూడుకొని ఉంటుంది. ఎందుకంటే ప్రణాళికాబద్ధంగా ఉంటుంది కనుక. మళ్ళీ పరిణతితో అది ముడిపడి ఉంటుంది కనుక ప్రణాళికాబద్ధంగా ఉంటుంది, పరిణతితో కూడా అది ముడిపడి ఉంటుంది. నేను మొన్నటి దినం ప్రభాత స్తుతి ఆరాధనలో సూక్ష్మంగా చెప్పాను. పఠనం, పరిశీలనం, పరివర్తనం, ధ్యానం, అనుభవైక్యం, ఈ క్రమానుగత పరిణామం ఉంటుంది అని. సంకల్పంలో కూడా అదే ఉంటుంది. సంకల్పంలో పఠించాలి, గ్రహించాలి, పరివర్తన చెందాలి, ధ్యానించాలి, అప్పుడు అనుభవైక్యంలోనికి వస్తుంది. అందుకని దేవుడు మన ప్రభు అయిన యేసుక్రీస్తులో నెరవేర్చిన నిత్య సంకల్పం చొప్పున దేవ సంకల్పము క్రీస్తు యేసులో పరిపూర్ణమైనది. సో దేవ సంకల్ప పరిపూర్ణతను గ్రహించడానికి క్రీస్తు ద్వారానే మాత్రం వీలవుతుంది. దేవ నరుని తత్వంలో నుంచే వీలవుతుంది. అంతే తప్ప అంటే ఆ మాధ్యమం లేకుండా వీలు కాదు. ఇప్పుడు ఆకాశం అనంతంగా ఉంటుంది. ఫిజిక్స్లోకి వెళ్దాం, నాకు ఫిజిక్స్ ఇష్టం కనుక. ఆకాశం అనంతంగా ఉంటుంది, అనేక గెలాక్సీలు ఉంటాయి. నేకెడ్ ఐతో దానిని మనం చూడలేము. ఖచ్చితంగా మాధ్యమం కావాలి చూసేందుకు. ఖచ్చితంగా ఒక టెలిస్కోప్ కావాలి. మళ్ళీ టెలిస్కోప్ కూడా పరిమాణాలు వేరువేరుగా ఉంటాయి. హబుల్ టెలిస్కోప్, ఇదిగో రేపు స్పేస్ వెబ్ అని దాన్ని జేమ్స్ వెబ్ అని దాన్ని అక్టోబర్ 31న లాంచ్ చేయబోతూ ఉన్నారు. ఇవి ప్రత్యేకమైన పరికరాలు, మాధ్యమాలు. ఈ మాధ్యమాల ద్వారా స్పష్టత వస్తుంది. పౌలు అన్నాడు, దేవ సంకల్పం యొక్క స్పష్టత దేవనరుడైన క్రీస్తు మాధ్యములో నుంచి చూచినప్పుడే ఆ సంకల్పం యొక్క ప్రణాళిక పరిపూర్ణత మనం గ్రహించడానికి వీలవుతుంది అని నేను ఆయనలో దానిని వీక్షించగలిగాను అంటాడు. ఆ నిత్య సంకల్పం ఏంటంటే పరలోకంలోని ప్రధానులకు, అధికారులకు సంఘం ద్వారా నానా విధమైన తన జ్ఞానాన్ని ఇప్పుడు తెలియచేయాలనుకొని, ఇది అద్భుతమైన భావన. పరలోక ప్రధానులు, పరలోక అధికారులు అన్నాడు. ఇక్కడ యూదా మతభావంలో నుంచే మనం మాట్లాడుకుందాం. అంటే దేవలోక దూత గణ సముదాయానికి సంబంధించిన భావన ఇది. మనం దేవదూతల్ని మనం కూడా పూర్వ నిబంధనని నమ్ముతాం కనుక పూర్వ నిబంధన అభిప్రాయాన్ని మనం గమనించినట్లయితే ఆ 4 విధాలుగా దేవదూతలను విభాగించడం మనం చూస్తాం. మిఖాయేలు, రఫాయేలు, గబ్రియేలు, ఇలాగూ ఇంకొకటి నాకు గొప్పని గుర్తురాదు. అట్లా 4 విధాలుగా ఆ 4 పరిచర్యలకు వారిని వినియోగించుకోవటాన్ని మనం చూస్తాం. వాళ్లకు సంఘం ద్వారా తన జ్ఞానాన్ని తెలియచేయాలనుకొని, అంటే క్రైస్తవ సంఘం దేవగణానికి కూడా కనువిప్పు. దీన్ని మళ్ళీ ఇవాంజలికల్ కోణంలోంచి వెళ్దాం. ఇవాంజలికల్ అంటే ఇవాంజలికల్ బోధనా కోణంలోంచి చెప్పుకుందాం, అధ్యయనంలో మాత్రమే. ద ఫాలెన్ ఏంజల్స్ అని మనం అంటాం కదా, ద ఫాలెన్ ఏంజల్స్. ఆ ఫాలెన్ ఏంజల్స్ గురించి వాళ్ళకి చెబుతూ, ఇదిగో విభిన్న మనస్తత్వాలు కలిగిన విభిన్న జనాంగాలుగా, జాతులుగా ఉన్నవారు క్రీస్తు తత్వంలో ఏక సంఘంగా, ఏక శరీరంగా, సహ పౌరులుగా ఎలాగూ ఒక్కటయ్యారో దానిని ఇదిగో విభిన్న వర్గాలకు చెందిన దేవగణమైన మీరు కూడా గ్రహించాలి అని. అంటే సంఘాన్ని దేవగణ కనువిప్పుగా పరిగణించి ఎంత అద్భుతమైన పదాన్ని అక్కడ వాడతాడు. 10వ వచనం, శోధింపశక్యం కాని క్రీస్తు ఐశ్వర్యాన్ని ఇతరులలో ప్రకటించేందుకు. క్రీస్తు ఐశ్వర్యం అనే మాట ఆస్తిక కోణంలో నుంచే మాట్లాడుకుందాం. ఇంకా చెప్పాలంటే నా ఛాదస్థంలో నుంచే మాట్లాడుకుందాం. నేను నాది ఛాదస్థం అనే అంటాను. ఒకడు సిరికి దేవునికి దాసుడు కాలేడు అంటాడు. ఇది పాటించడం చాలా కష్టం. సిరికి దేవునికి దాసుడు కాలేడు. మళ్ళీ ఆయన తండ్రితో ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక అని అంటాడు. నక్కలకు బొరియలుండును,
ఆకాశ పక్షులకు గూళ్ళుండును, దేవకుమారునికి తలదాచుకోవడానికైనా స్థావరం లేదు అంటాడు. అంటే క్రీస్తు ఉద్యమంలో ఆయన వ్యక్తిత్వాన్ని రెండు కోణాలలోంచి మనం చూడొచ్చు. క్రీస్తు ఉద్యమం సామాన్యమైందేం కాదు, లేకపోతే యేసు ఉద్యమం సామాన్యమైందేం కాదు. గలిలయ నుండి యూదయ వరకు ఆయన చేసిన ఆ ఉద్యమమే అని అంటున్నాను. యేసు ఉద్యమంలో ఎందరు ధనవంతులు పాల్గొన్నారు, లేకపోతే ఎంత ధనం వెచ్చించబడిందో సామాన్యమైందేం కాదు. 5,000 మందిని సమీకరించడం సామాన్యమైన పని? ఏదో ఇవాళ అబ్రహాం అన్న గారికి, అంటే ఇంకా ఎక్కువే వస్తారు, వాళ్ళకి సాధ్యం అవుతుంది 5,000 మందిని సమీకరించడం. 5,000 మంది పురుషులకు భోజనం పెట్టడం సామాన్యమైన పని ఏం కాదు. అక్కడ అద్భుతం కాదు, భోజనం కొనడానికి సిద్ధపడ్డారు. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. శిష్యులు ఒక దశలో ఏమంటారంటే, భోజనం కొందామైనా సరుకులు లేవయ్యా అని అంటారు. సో అక్కడ ఆర్థిక స్థితి సామాన్యమైంది కాదు, ఆయన సామాన్యుడిగానే ఉన్నాడు. అది ఆయన చుట్టూ సంపద ఉన్నా, ఆయన చుట్టూ సంపన్నులు ఉన్నా, ఆయన అతి సామాన్యమైన స్థితిలోనే తన ఉద్యమాన్ని కొనసాగించుకుంటూ వచ్చాడు. నేను దానిని క్రీస్తు ఐశ్వర్యం అంటున్నాను, దాన్ని క్రీస్తు ఐశ్వర్యం. సరే, మహిమాన్విత జీవితానికి సంబంధించిన ఐశ్వర్యాన్ని ప్రక్కన పెడదాం. వ్యక్తిగతంగా లేకపోతే వర్తమాన జీవితానికి సంబంధించి మాత్రం క్రీస్తు ఐశ్వర్యము అనంటే పౌలు చెప్పినట్లు నేను సంపన్న స్థితిలో ఉండగలను, సామాన్య స్థితిని కూడా అదే విధంగా స్వీకరించగలను అనేది. సో తన మహిమైశ్వర్యము చొప్పున మీకు దయచేయవలెనని ఒకే ఒక మాటలు ఏమంటే, మా అనుదిన ఆహారము నేడు మాకు దయచేయము దయ్యాలని. 18 మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమ యందు వేరుపారి సారీ నేను వెనక్కి వెళ్ళిపోయాను, ఈ ఫోన్ ముందుకు జరిగిపోయింది. శోధింపశక్యం కాని క్రీస్తు ఐశ్వర్యాన్ని ఇతరులలో ప్రకటించేందుకు 11వ వచనం సమస్తాన్ని సృజించిన దేవునిలో పూర్వకాలం నుండి మరుగై ఉన్న ఆ మర్మాన్ని గూర్చిన ఏర్పాటు ఎలాంటిదో అందరికీ తేటపరిచేందుకు పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృపను అనుగ్రహించాడు. సమస్తాన్ని సృజించిన దేవునిలో అంటే మళ్ళీ దేవ సృజనలోని సార్వత్రికత, సంఘ సార్వత్రికత దేవగణ సార్వత్రికతకు మార్గదర్శకంగా ఉండటమే కాకుండా దేవ సృజనలోని సార్వత్రికతకు ప్రతీకగా ఉంటుంది అని చెబుతూ పూర్వకాలం నుండి మరుగైయున్న ఆ మర్మాన్ని గురించి, మళ్ళీ మర్మం ఏంటి? యూదేతరులైన వారు కూడా యూదులు తమకు మాత్రమే స్వంతం అనుకుంటున్న అధికారాన్ని, ఆధిక్యతను కలిగి ఉండటం, ఆ దేవ ప్రామాణికతను స్వతంత్రించుకోవటం, దాన్ని దేవమర్మంటూ ఎలాంటిదో అందరికీ తేటపరిచేందుకు, దీన్ని అందరికీ బహిర్గతం చేయాలని పరిశుద్ధులందరిలో అత్యల్పుడనైన నాకు ఈ కృపను అనుగ్రహించాడు. ఇక్కడ అత్యల్పుడును అనే మాటని మళ్ళీ 2 కోణాల నుంచే మనం చెప్పుకోవచ్చు. ఒకటేంటంటే, హీ వాజ్ నాట్ ద డైరెక్ట్ డిసైపుల్ టు జీసస్. యేసుకు ముఖాముఖి శిష్యుడు కాదు, ప్రత్యక్ష శిష్యుడు కాదు. దానికంటే ఇంకా గొప్పది ఏంటంటే, అత్యల్పము అనేది సంఘాన్ని హింసించడానికి బయలుదేరాడు. సంఘానికి ఒక దినాన శత్రువు. ఈ రెండింటిని దృష్టిలో పెట్టి అపోస్తలుల్లో అత్యల్పుడనైన నేను అంటున్నాడు. తన స్థితిని, తన యథార్థతను అంగీకరిస్తూ అక్కడ మళ్ళీ తన ఆధిక్యతను వ్యక్తపరుస్తూ ఉంటాడు. నాకు ఈ కృపను అనుగ్రహించాడు, అది ఆధిక్యత. అత్యల్పుడనైనప్పటికీ ఆయన నాకు అనుగ్రహించిన కృప, ఆధిక్యత ఉన్నదే, అది గొప్పది అని చెబుతాడు. ఏంటి? ఈ మర్మాన్ని ప్రకటించడానికి 12వ వచనం ఆయన ఎందున్న విశ్వాసం ద్వారా ధైర్యము, నిర్భయ ప్రవేశము ఆయనను బట్టి మనకు కలిగినది. మళ్ళీ విశ్వాస న్యాయం, విశ్వాస అనంతర క్రియా న్యాయం గురించి మనం చెప్పుకున్నాం. తొలుత విశ్వాస న్యాయము, ఆ తర్వాత విశ్వాస అనంతర క్రియా న్యాయము. ఆయన సంసిద్ధం చేసిన ఆ సత్క్రియలన్నింటినీ చేయటం ఉన్నది, అది విశ్వాసానంతర క్రియాన్యాయం. క్రియాన్యాయం ద్వారా విశ్వాసం కాదు, కానీ
విశ్వాస అనంతర క్రియాన్యాయం అనే భావన మనం ఇదే పత్రికల్లో చూశాం కాబట్టి అందుకు ఆ కోణాన్ని నేను మీకు తెలియజేస్తూ ఉన్నాను. ఆయన యందున్న విశ్వాసం ద్వారా ధైర్యము, నిర్భయ ప్రవేశము ఆయనని బట్టి మనకు కలుగుతున్నది. ధైర్యము, నిర్భయ ప్రవేశము పూర్వ నిబంధన నేపథ్యంలో నుంచే దీన్ని కొంచెం విశ్లేషణ చేసుకోవడానికి అధ్యయన దిశగా ప్రయత్నం చేద్దాం. నిర్భయ ప్రవేశము అనేదాన్ని గర్భగుడి తెరల్లోనికి ప్రవేశించడాన్ని మనం పరిగణలోనికి తీసుకోవచ్చు. భయప్రవేశమే అతి పరిశుద్ధ స్థల ప్రవేశం ఇప్పుడు భయంతో కూడుకున్నదే. ఇది పూర్వ నిబంధనలో మనం గమనించినట్లయితే ఖచ్చితంగా ఆ నడుముకి తాడు కట్టుకోవాలి, తాను ధరించే యాజక వస్త్రాలకు క్రింద గంటలు కట్టుకోవాలి. గంటల శబ్దం ఆగిపోతే యాజకుడికి ఏదో సంభవించిందని పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించలేక అతని దేహాన్ని ఈ వరకు ఈడ్చవలసిందే. ఇది పరిస్థితి. అంటే భయప్రవేశమే తప్ప నిర్భయ ప్రవేశం లేదు. నిర్భయ ప్రవేశం లేకపోవటానికి కారణం ఏంటంటే యాజకుడు సహితము, ప్రధాన అర్చకుడు సైతము తన అపరాధాల నిమిత్తము అపరాధ పరిహారార్థ బలిని సమర్పించాలి. అంటే తన అపరాధానికి పరిహారాన్ని చెల్లించాలి, ప్రజ అపరాధానికి పరిహారాన్ని చెల్లించాలి. అపరాధిగానే ప్రవేశిస్తాడు. అందుకని హెబ్రీ పత్రికలో మనం చూస్తాం, ప్రధాన యాజకుడైన ఆయన నిర్భయంగా ఒకేసారి ప్రవేశించేశాడు. ఇప్పుడు దీనిని విశ్వాసానికి అన్వయించుకుంటే ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్ అనే సూత్రాన్ని, అఖిల విశ్వాసుల యాజకత్వము, యేసును అంగీకరించిన వారందరూ యాజక సములు అని, ద ప్రీస్ట్హుడ్ ఆఫ్ ఆల్ బిలీవర్స్. అలాగూ నిర్భయ ప్రవేశము, మళ్ళీ నిర్భయ ప్రవేశము యొక్క ప్రస్తుత పరిస్థితిని మనం చూస్తే ఆయన సన్నిధిని అనుభవించడానికి నిర్భయంగా మనం వెళ్తాం. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నా మోకరిస్తాం, ప్రార్థన చేసుకుంటాం. సరిగ్గా ప్రార్థన చేసుకుంటే ఆయన సన్నిధిని అనుభవిస్తాం. కనుక ప్రార్థనలోనికి ప్రవేశించే నిర్భయ ప్రవేశము అని మనం ఆ విధంగా దీన్ని పరిగణలోనికి తీసుకోవచ్చు. ఇంకోటి ఏమన్నాడు? ధైర్యము నిర్భయ ప్రవేశమేమో ప్రదేశంలోనికి లేక సన్నిధిలోనికి వెళ్ళడానికి సంబంధించింది. ధైర్యము అని అంటే నేను నిర్దోషిని అని కాదు, మళ్ళీ రక్షించబడిన పాపిని, నేను పాప నైజమును కలిగి ఉన్నప్పటికీ నీ రక్షణను ఉచితంగా కలిగి ఉన్నాను కనుక నేను ప్రవేశార్హతలోనికి ప్రవేశిస్తూ ఉన్నాను, ఆ ప్రవేశార్హతను కలిగి ఉన్నాను. అంటే ధైర్యం ఏంటి? నేను పవిత్రుడను, పూర్ణ సిద్ధి కలిగిన వాడను, ఇది కాదు. నేను పూర్ణ సిద్ధుడను కాను, పూర్ణ సిద్ధి నాలో కలుగలేదు. కానీ నీ కృప పట్ల విశ్వాసం అన్నదే అది నిన్ను సమీపించడానికి నన్ను ధైర్యపరుస్తూ ఉన్నది. అది ధైర్యం. ఆ ధైర్యం నిర్భయ ప్రవేశానికి వీలు కలిగిస్తూ ఉన్నది. 13వ వచనం, ఇవాల్టి అధ్యయనంలోని చివరి వచనం. అందుకని మీ నిమిత్తం నాకు వచ్చిన శ్రమల్ని చూచి మీరు అధైర్యపడవద్దని వేడుకుంటున్నాను, ఇవి మీకు మహిమ కారణాలై ఉన్నాయి అన్నాడు. ఇది చివరి ట్విస్ట్. నేను అధైర్యపడటంలా, నాకు కలిగిన శ్రమ మీ ద్వారా వచ్చింది, మీ ద్వారా శ్రమ వచ్చినందుకు దానిని నేను కృపగా పరిగణిస్తూ ఉన్నాను. మళ్ళీ నాకు కలిగిన శ్రమను బట్టి మీరు అధైర్యపడవద్దు. అంటే ఇదిగో మన బోధకునికే శ్రమ వచ్చినప్పుడు మనకెంత అనే ఆ ధైర్యంలోనికి మీరు వెళ్ళవద్దు. ఇంకొంచెం మామూలుగా లోకరీత్యా చెప్పుకుందాం. తన బోధకుని రక్షించుకోలేని దేవుడు ఆయన విశ్వాసులమైన సామాన్యులమైన మనలను ఎలా రక్షిస్తాడు అని ఆ మీమాంసలోని కూడా మీరు వెళ్తారేమో. అలాగూ అధైర్యపడవద్దు. కారణం ఏంటంటే ఇది నాకు కృపావరం. సంఘాన్ని హింసించిన నేను సంఘం కొరకు నా ప్రాణాన్ని అర్పించటం అన్నదే అది దైవానుగ్రహ కృపావరం. ఈ శ్రమలలో కూడా నేను బోధించే ఆ సువార్త తన శక్తిని మీలో కార్యకారకం చేయటం అన్నదే అది దేవ సంకల్పం. కనుక మీరు అధైర్యపడవద్దు, ధైర్యంగా ఉండండి. తాను దీన స్థితిలో ఉండి, దైన్య స్థితిలో ఉండి, ఇంకా చెప్పాలంటే మరణాపాయకర పరిస్థితుల్లో ఉండి విశ్వాసులను ధైర్యపరిచే ఆ నిబ్బరత, ఆ స్థితప్రజ్ఞత
ఈ వచనంలో మనకు కనిపిస్తుంది. 13 వచనాలు మనం ఇవాళ అధ్యయనం చేసుకున్నాం. రేపు 3వ అధ్యాయాన్ని పూర్తి చేసుకుందాం. దాదాపుగా పూర్తి చేసుకోగలమనే అనుకుంటున్నాను. లైవ్లోకి చేరి వచ్చిన బిడ్డలందరికీ కూడా వందనాశీస్సులు అందిస్తూ ఉన్నాను. రాజశేఖర్ వేజండ్ల, రాఫా యాడమ్స్, అమ్మ ప్రసూనమ్మ, సత్తెనపల్లి నుండి వామన, బిడ్డ కవిత నిట్టల, రమేష్ డేవిడ్ నిట్టల అండ్ ఫ్యామిలీ, నా ఫ్రెండ్ హైమావతి, బీపీవి ప్రేమ్ కుమార్, డాక్టర్ ధర్మరాజు ఇమ్మడి, బిడ్డ నిర్మలా కొప్పుల, జాన్సన్ కొడవటి, మొత్తం 9 మంది, జాలాపాల్, ఆ తర్వాత అంతే, మొత్తం 9 మంది లైవ్లో ఉన్నారు. అందరికీ హృదయపూర్వకమైన వందనాశీస్సులు చెల్లిస్తూ రేపటి దినం 3వ అధ్యాయం చివరి భాగాన్ని విశ్లేషణ చేసుకుందాం. అందాక సెలవు.